అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే నేతన్న పరిస్థితి అయితే దినదిన గండంగా మారింది. పూట గడవడం సైతం కష్టంగా మారిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కొంతమంది అయితే ఉపాధి లేక అయితే వెలవెలబోతున్నారు. ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కొంతమంది అయితే సోడా బండి నిర్వహిస్తే అయితే కాలం అయితే వెల్లదీస్తున్నారు. మరి కొంతమంది కుట్టు మిషన్లు కావచ్చు, కొంతమంది కూరగాయలు అమ్ముతూ అయితే కాలం వెల్లదీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఒక నేతను ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఏముంది ఇక్కడ పరిస్థితి, ఓట్లు వేసిన పాపాన రోడ్ల మీద బండ్లు పెట్టుకొని తిరుగుతున్నాం. దొరలపాలని ఆ దొరలపాలను తీసేస్తే దొంగల పాలన వచ్చినట్టు ఉంది ముచ్చట. ఇప్పుడు దొరలనే ఎగిరిండు రేవంత్ రెడ్డి సారు. ఇప్పుడు ఏ పాలన ఇది? నేత కార్మికులు రోడ్ల మీద తినే పరిస్థితి కూడా లేరు. ఆకలి సావుల బతుకత్తుంది. ఒకప్పుడు దాదాపు ఒక 15 సంవత్సరాల కింద నేత కార్మికులు పిట్టలు రాలిపోతున్నప్పుడు ఆ గవర్నమెంట్లు వచ్చి మేము సాయం చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంత దారుణంగా అయింది. మరి మా బాధ ఎవరో చెప్పుకోవాలనో రేవంత్ రెడ్డి సార్కే తెలుసు, లేకపోతే ఆ కేంద్ర గవర్నమెంట్కి తెలుసు. మేము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఈరోజు చూడబండి నిర్వహించినట్టయితే మేము ఆకలి సాగులు చచ్చుడే. ఇకనైనా గమనించి, అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీకు ఓట్లు వేసిన పుణ్యాన మమ్మల్ని ఆదుకో అంతే, కానీ మా అమ్ముల కానీ మా పిల్లల భవిష్యత్తును కానీ ఖరాబ్ చేయకు. ఇప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చింది? అంటే ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వచ్చే అవకాశాలు లేవని ఆ మేడం చెప్పింది, కమిషనర్ మేడం. ఈ సంవత్సరం ఇవ్వం, వచ్చే సంవత్సరం చూద్దాం. అవి నాణ్యత లేవని చెప్పిళ్ళు. మోసే వారికి తెలుసు కావడి బరువెంతో, నేసిన వాడికి తెలుసు మేము ఎంత కష్టపడి నేసినాం. అయినా కూడా అవి అద్దంటున్నారు. అవి అద్దంటే పక్క పెట్టి వేరే ఇవ్వండి. గవర్నమెంట్ వేరే లేవా? ఎన్ని లేవు? క్వాలిటీ లేవా? బొచ్చడి క్వాలిటీ ఉన్నాయి. అరే పీసీ కానీ వేరే ఎన్నో వగైరా బొచ్చడి ఉన్నాయి. అవి ఇస్తే నేత కార్మికులకు దాదాపు పుట్ట గడిచే పరిస్థితి కూడా ఉంటుంది కదా. అవి లేకుండా ఇల్లు కదా వాళ్ళు పడినారు, రోడ్ల మీద మేము తిరుగుతున్నాం. ఓకే, దాదాపు 27,000 మరమ్మకాలు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు 25,000 అయితే మూతపడ్డాయని చెప్తున్నారు కదా. అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఏదో చిన్న దాదాపు కాటను ఎక్కడైనా కాటన్ నడితే కాటన్ చీరలు నడితే గంతే చేసుకుంటారు. కానీ దాదాపు ఇప్పుడు ఒక 2,000 మంది రోడ్ల మీద తిరిగే పరిస్థితి. మా ఫ్రెండ్ బీవండి ఇక్కడ సిరిసిల్ల నుంచి పని లేకపోతే బీవండికి వెళ్ళిండు. ఆడ కూడా పని లేకపోతే 10 రోజులకు 3 పుల్లలు తిన్నాడట. ఇప్పుడు మేము తిని బతకన్నా తాయి బతకన్నా మాకు తెలుస్తలేదు. కానీ అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఇది మీకే ధర్మం. ఓట్లు వేసిన పుణ్యానికి మమ్మల్ని ఇంత బలి పశువులుగా చేస్తున్నారు. మరి మీరే తెలుసుకోవాలి. మమ్మల్ని నేత కార్మికులు నాదుగో నేతన్నతోని పెట్టుకున్నవాడు ఏ నాయకుడైనా మంచిదే. చరిత్రలో గెలిచినట్టు ఇవ్వలేదు. మరి ఏం చేస్తున్నారు ఇంకా మిగతా మంది? ఏం చేస్తున్నారు అంటే కొంతమంది కూరగాయలు అమ్ముతున్నారు, కొంతమంది మిషన్ కుడుతున్నారు, కొంతమంది అయితే ఇంకా చాలా పనులు అయితే చేస్తున్నారు. దొంగలు 2-3 దొంగలు కూడా తయారయ్యలే. 30 రూపాయలు పెడితే సీట్ వస్తుంది. తాగిన మైకోల వాడు ఏం చెప్తాడు? తిండి లేదు, జేబుల పైసలు, వాడు ఏం చేయాలి? దొంగతనానికి పాల్పడుతున్నారు. ఓకే, అంటే మీ డిమాండ్స్ ఏంటి సార్? ఇప్పుడు మాకు ఇదివరకు ఎట్లా నడిచిందో, ఇదివరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా నడిచిందో పవర్లు మరవగ్గాలు అట్లనే నడవాలని మా డిమాండ్లు. సంవత్సరానికి 12 నెలలు నడవాలి మాకు అంతే. నడిచినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా మాకు సానుకూలంగా ఉన్నట్టు, లేకపోతే ఏ గవర్నమెంట్ మాకు అవసరం లేదు. ఓట్ల గురించి వస్తారు. ఓట్లు అయిపోయినాక ఎవ్వరు రారు. ఓట్ల గురించి అయ్యా నాకు ఓట్లు అయ్యి నాకే వస్తారు. కానీ ఓట్లు అయిపోయినాక నా కొడుకు రాడు, ఎవ్వరు రారు. అంటే మరి మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మరి అత్తరు ఎందుకు రారు? కార్లలో వేసుకొని ఇట్లా జైలు కొట్టుకుంటూ అందరు వస్తారు. ఇక ఓట్లు అయిపోయిందంటే ఎవరు రారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇక ఏం చేసాడు? మా డిమాండ్కి ఇది, పవర్లు మంచిగా నడవాలి. ఒకప్పుడు ఉన్న ఉరిశాలను సిరిసిల్లగా మార్చి, ఆ సిరిసిల్లను మళ్ళీ ఉరిశాలగా మారవద్దని నా డిమాండ్. ఓకే, ప్రస్తుతం ఎంత వస్తుంది దీని మీద, సోడా బండి మీద? అంటే ఎంతమంది ఉన్నారు మీరు? దాదాపు బాగా 20-30 మంది దాకా ఉన్నాం. ఇక ఎంత పెట్టినా అన్ని పోను, రోజు 200-300 కన్నా ఎక్కువ రావు. చెప్పండి, ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? మేము చాలా పని చేస్తాము. అయితే ఇప్పుడు ఉపాధి లేక రోడ్ల మీద పడ్డాము. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు. అంతకుముందు కేసీఆర్ ఉండే, కేసీఆర్ సీరియల్ బతుకమ్మ సీరియల్ అని ఇచ్చి అట్లా మోసం అయిపోయింది. అవే లేకున్నట్లయితే ఈ సమయంలో అదే టెక్సో పాలిస్టర్ నడిచినట్టుంటే బావులు పెరిగి కామగారికి ఉపాధి కలుగు ఇంత మంచిగా బతుకుతుండే. అటువంటి లేకుంటే చేసిండు కేసీఆర్ కానీ ఇవ్వలే. కానీ బతుకమ్మ సీరియల్ తెచ్చి ఇంత పాడు చేసిండు మొత్తం సిరిసిల్ల. అంతకుముందు ఎంతకో బతుకుతుండే, కానీ ఈ సిరిసిల్ల సీరియల్ తీసుకొచ్చేది మొత్తానికి మోసం చేసిండు కేసీఆర్. ఇది ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి దీన్ని అనుసరించి కొద్దిగా ఆదుకోవాలని మనం ఇకంతే.
ఏం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు సార్? ఏం లేదు, ఇప్పుడు 4 నెలల నుంచి గిట్లనే బస్ స్టాండ్లో కూర్చుండు, ఛాయ్ తాగుడు, అటు ఇటు గిట్నేలా తీసుడు. మరి ఎట్లా పొట్టకి ఎట్లా గడుస్తుంది? అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరికైతే తినడానికి అయితే తిండి అయితే కావాలి కదా. పిల్లల ఫీజులు వెళ్ళాయి, చదువుకు కానీ దానికి కానీ అన్ని ఎక్కడెక్కడ అప్పుడే పని లేదా. ఇప్పుడు పని లేని టైంలో ఎవరైనా 100 రూపాయలు అడిగినా ఇస్తారా? నాకు కూడా లేకనే పాయే, నేనేనంగా ఇవ్వాలని అన్నారా అనుడు. సేట్లు భీములు ఇస్తే వీళ్ళు నడుపుతురు. నాకు బతుకమ్మ పైసలు రావాలని సేట్లు ఆపిరి. ఒక్కొక్కల సేటు దగ్గర 1000 మంది రోడ్డు మీద పడ్డట్టేనే. ఇప్పుడు ఇట్లున్నది పరిస్థితులు. వాళ్ళు భీములు ఇచ్చినాక ఇవి సాగు, వాళ్ళు భీములు ఇవ్వమంటారు. ఇక్కడ సాంచల కాడ ఆసామి ఏం చేస్తాడు, ఆయన పోతాడు ఇంట్లోకి వెళ్ళి ఆ సేటు ఇస్తేనే నడిపించి 4 వర్కర్లను పెట్టుకునే. వర్కర్లు రోడ్డు మీదనే, ఆసామి రోడ్డు మీదనే, అందరూ రోడ్డు మీదకైనా. సేట్లకేం టెన్షన్ లేదు, వాళ్ళు సంపాదించిన కేసీఆర్ పెట్టిన డబ్బు వాళ్ళ దగ్గర మత్తుకున్నది. వాళ్ళకు ఇంకా ఏడాది బంద్ ఉన్నా రందే ఉండదు. ఇక్కడ ఇవి చిన్న తరగతి వాళ్ళకే గిట్నే అనుకుంటా, గిట్నే టైం గడుపుకుంటూ జరుగుతుంది. గతంలో అయితే అధికారులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకులు యారని సబ్సిడీ అన్నారు, అంతేకాకుండా కొంత రకాల మేలు చేస్తున్నామని అయితే చెప్పారు కదా. అప్పుడు అన్ని ఇస్తున్నాం, అన్ని ఆదుకుంటున్నాం, మీకు ఏ డోక లేదు, ఇంకా తిండి వంగ కూడా ఇంకా కూడా మీకు ఇవ్వగలుగుతాం చేస్తామని అప్పుడు అంటారు. కానీ ఇప్పుడైతే దేనికి దిక్కుండదు, సాక్షి ఉండదు, ఏది ఉండదు. మరి సేట్లు మీరు గిన్నెలు నడిపిర్రు, ఇప్పుడు వాళ్ళు ఎటు పోవాలో ఏం కథ అని ఒకళ్ళైనా పట్టించుకొని వాళ్ళని పిలిచి అడుగుతుర్రా? మేము ఇయ్యం, మీరు ఎక్కడ చెప్పుకుంటూ చెప్పుకోరు, ఏం చేస్తారో చేసుకోరు, మాకేం అవసరం. రోజులలో పని చేసినా కానీ 400 జీతం కలిగేంత ఉపాయం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు కానీ ఇప్పుడు ఉప్పు పప్పు అన్ని సరుకులు రేట్లు అయితే అన్నీ పెరిగినాయి కదా. అయినా కానీ దీనికి చేసుకున్నంత ఈ కూలీకి పనికి తగ్గట్టు కూలీ లేదు. ఇలా 1000 రూపాయలు తీసుకపోతే మార్కెట్ 2 సామాన్లు వస్తున్నాయి. మేము చేసే పనికి 300 పడుతున్నాయి. దీనికి కొంచెం అవగాహన చేయాలి, ఎందుకంటే దీన్ని పెంచాలి. ఇవి ఉన్న సీట్లు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే పడిపోయిందో ఇంకా తగ్గిస్తామన్నట్టు ఆలోచన ఉన్నది వాళ్ళకు. ఇంకా బయట రాష్ట్రాలలో కూరగాయలకు ఆడిడ రేట్లు పెరుగుతాయి. ఈ సిరుసుల వర్కర్ పని చేసినోడికి రేటు దించాలి, ఎప్పుడు దించుకుంటూనే ఉండాలి కానీ పెంచుకుంటూ పోకూడదు. ఇక ఏదైనా కానీ ఇప్పుడు కొంతమంది సేట్ లెవెల్లో ఇస్తురట, పాత బావకు నడపాలి, పాత బావకు చేయాలని. దించుడే ఉంటుంది కానీ పెంచుడు ఉండదు. ఇక ఇది ఇక్కడిది ఇంత ఉంటుంది. 300 పడేవి అవి. అంటే 300 లోపల ఏమి ఇస్తాడు, కుటుంబం ఎట్లా వెళ్తుంది, ఎట్లా బతుకుతాడు? ఇది ఈ సమయం లోపల గిట్ట నడుస్తుంది ఇక్కడ వ్యవహారం. అది రేవంత్ రెడ్డి సారు అతను కొద్దిగా ఆలోచించి దీనికి ముంగడికి తీసుకురావాలని కోరుకుంటాడు. దానితో పాటు అయితే ఒక మహిళా కార్మికురాలు ఉన్నారు. చేనేత పని చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నప్పటికీ సైతం మాకైతే పని లేక నేనైతే మిషన్ అయితే కుడుతూ అయితే నా కుటుంబాన్ని అయితే పోషిస్తున్నా అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక మహిళ అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ సిరిసిల్లకు సంబంధించి? అంటే ఎలా ఉంటే బాగుండేది, గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో మంచిగా ఉండే సార్, అన్ని పనులు ఉండే గతంలో. ఇప్పుడు ఏ పాటి సాంచలు బంద్ అయినాయో సార్, మాకు ఇప్పుడు ఏం పని లేదు. మాకు పని చేయడానికి ఒక పని కావాలి. ఈ పని అని మేము చెప్పలేము సార్, మేము కష్టపడడానికి మాకు పని కావాలి. ఏ పని అనేది మీరే గవర్నమెంట్ ఆలోచించి ఏదో ఒక దారి మాకు చూపించుండ్రి. ఓకే, అంటే మరి ఇట్లా ఇప్పుడు చాలా మంది అయితే డీలా పడుతున్నారు. మీరైతే స్వయం శక్తిగా అయితే మిషన్ తొక్కుతూ అయితే కుటుంబాన్ని అయితే పోషిస్తున్నారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక పాప ఒక బాబు సార్. మా ఆయన కూలి పనికే పోతాడు బయట దేశానికి. ఇక్కడ బంద్ అయిందంటే బయట చిన్న చిన్న పల్లెటూర్లకే కూలి పనికో ఎత్తుండు. ప్రొద్దున పోయి నైట్ వస్తాడు ఆయన. కానీ ఇట్లుంటే ఎట్లా అమ్మా మరి? ఎట్లా అంటే సార్, గవర్నమెంట్ ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి సార్. ఇప్పుడు ఒక 2 నెలల క్రితం మంచిగా ఉన్నాం, మంచిగా లేమని నేను అన్న సార్. కానీ ఈ 2 నెలల నుండి సాంచలు బంద్ పడ్డ సంది దారుణంగా ఉంది మా పొజిషన్. అది మా బాధ. ఏదో ఒక దారి ఖచ్చితంగా మీరు ఉంచాలి సార్. ఈ పని అని కాదు, మాకు చేతి నుండి ఏదో ఒక పని ఇప్పియండి అంతే. అంటే చాలా మంది అయితే ఇప్పుడైతే ఇబ్బందులు అయితే పడుతున్నారు. తినడానికి తిండి లేదనైతే అరిగోస పడుతున్నామని చెప్తున్నారు. చాలా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మహిళలు కావచ్చు, అంతేకాకుండా పురుషులు కావచ్చు, మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇంతకుముందు అయితే సిరిశాలగా ఉండేది, ఇప్పుడైతే చాలా వరకు అయితే ఉరిశాలగా మారుస్తున్నారని కొంతమంది అయితే చెప్తున్న నేపథ్యంలో అయితే కొంతమంది మహిళలు కావచ్చు, అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే సార్, పని లేదని చచ్చిపోవడం మాత్రం తప్పు సార్. నాకు తోచినంత అంతే. కష్టపడి పని చేసుకోవాలి. ఇప్పుడు పని లేదని ఖచ్చితంగా కొట్లాడాలి సార్. ఏదో ఒక పని కల్పించండి. చనిపోవడం మాత్రం తప్పు. నేను కూడా ఇదే చెప్తున్నా సార్. చనిపోవడం దేనికి కారణం కాదు. మేము చనిపోతాం కావచ్చు, మా పిల్లల భవిష్యత్తు ఎట్లా సార్? మేము ఉండి కొట్లాడితేనే మా పిల్లలకు కూడా ఆధారం అనేది ఉంటుంది. ఇది నా డెసిషన్ సార్. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరు మిషన్ అయితే కుడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారమ్మా దీనివల్ల? రోజు 100-150 సార్. ఓకే, మరి సరిపోతున్నాయా? మరి ఇట్లయితే సరిపోవు సార్, కానీ ఉన్న కాడికే సంతోషపడాలి. ఈ పని అయినా మాకు కావాలి. ఇప్పుడు కుర్తాలు ఇస్తున్నారు సార్, అవి ఒక నెల రోజులో 15 రోజుల్లో ఉంటాయి. అవి అయిపోయినాక మళ్ళీ ఏం చేయాలి సార్? బీడీలు చేయాలి. బీడీలు అది రెగ్యులర్గా కంపించాలి ఉంటలేదు. ఏదో ఒక పని చేయడానికి సార్, కానీ ఖచ్చితంగా రోజు పని ఉండాలి. ఒక రోజు లేక ఒక రోజు ఉండి అంటే ఓ రోజు తిని ఓ రోజు తినక మాత్రం ఊకంగా సార్. అది రోజు పని ఉంటే మాకు కూడా మంచిగా ఉంటుంది. చాలా మంది ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్తున్నారు, మళ్ళీ బొంబాయి భీవండి వెళ్తున్నారు, ఇతర విదేశాలకైతే వలస వెళ్తున్న పరిస్థితి సైతం ఉంది కదా, ఏం చెప్తారు మరి?
వాళ్ళకు వెళ్ళే వాళ్ళు అంటే వాళ్ళ కష్టం లేనిది బయటకు వెళ్తుండ్రు అంటే వాళ్ళు ఎంత కష్టం కొద్ది వెళ్తుండ్రు సార్. మమ్మల్ని అందరిని విడిచిపెట్టి పోవాలంటే అలా బాధ మేము చెప్పలేము. అదే పని ఇక్కడ ఉంటే వాళ్ళు ఎందుకు పోతారు సార్, మమ్మల్ని విడిచిపెట్టి పోరు. అందుకే ఖచ్చితంగా అందరికీ ఏదో ఒక పని మాత్రం చూపించాలి సార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మాకైతే ఏదో ఒక పని కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి అయితే పద్మ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మేమైతే ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము, ప్రస్తుతం అయితే మాకైతే పని కల్పించడం లేదని చెప్పేసి అయితే వీరైతే స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది మహిళలకైతే వీరైతే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే చావు అయితే ప్రతి దానికి పరిష్కారం అయితే కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక పని అయితే చేయాలి, మేము ఉన్నాం, మా పిల్లలు ఉన్నారు, మేము చనిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి, కాబట్టి ప్రతి ఒక్కరు చావునైతే దూరం చేసుకొని ఏదో ఒక స్వయం శక్తి అయితే ఉపాధి కల్పించుకోవాలని చెప్తున్నారు. వీరు సైతం ఏంటంటే మిషన్ అయితే కుడుతున్నారు. అంతేకాకుండా ఎంతోమందికి అయితే ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరైతే ప్రస్తుతం అయితే ఇక్కడైతే అనేక రకాల ఇబ్బందులు పడుతున్న నేతలు అయితే ఉన్నారు. దాదాపు 27,000 మగ్గాలకి 25,000 అయితే మూతపడ్డాయని చెప్తున్నారు. దాదాపు ఒక 2,000 మగ్గాలు అయితే నడుస్తున్నాయి. అవి సైతం 2-3 గంటలకు మినహాయించి అయితే నడవట్లేదు అని చెప్పేసి అయితే ప్రధానంగా చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ప్రభుత్వాలు అయితే పని కల్పించాలనేది వీరు ప్రధానంగా కోరుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్ అయితే ఉండేది, ఇప్పుడైతే అటువంటి ఆర్డర్స్ ఏమి రాకపోవడం వల్ల అయితే మేమైతే ఖాళీగా ఉన్నామని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓ2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.